ఆంక్షల నుంచి హైకోర్టులో ఇలా ఊరట లభించిందో లేదో రంగంలోకి దూకారు టీటీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి. హైదరాబాద్లోని ఎల్బీ నగర్లో పార్టీ జాయినింగ్స్ ప్రోగ్రాంకు ముఖ్య అతిథిగా హాజరై కేసీఆర్పై విరుచుకుపడ్డారు. ఆట కాదు వేట మొదలైందంటూ తెలంగాణ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. రీఎంట్రీలో రేవంత్ ఎంత రెచ్చిపోయినా సీనియర్లు డుమ్మా కొట్టడం పార్టీ అంతర్గత విభేదాలను మరోసారి బయటపెట్టింది. ఓటుకు కోట్లు కేసులో నెల రోజులు జైల్లో గడిపిన రేవంత్కు నియోజకవర్గానికే పరిమితమవ్వాలన్న షరతుతో బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు. దీంతో గత 2 నెలలుగా నియోజకవర్గానికే పరిమితమయ్యారు రేవంత్. షరతులపై ఎట్టకేలకు మంగళవారం కోర్టులో ఊరట లభించింది. కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందో లేదో ఆయన సమక్షంలో ఎల్బీ నగర్లో పార్టీ ప్రోగ్రాం ఖరారైంది. ఉదయం నియోజకవర్గం నుంచి బయలుదేరిన రేవంత్ కు శివారులోనే భారీ స్వాగతం పలికి ర్యాలీగా ఎల్బీ నగర్ కు తీసుకెళ్లారు తెలంగాణ తెలుగు తమ్ముళ్లు. కాంగ్రెస్ మైనార్టీ నేతతో పాటు మరికొందరు కాంగ్రెస్ టీఆర్ఎస్ కార్యకర్తలకు కండువా కప్పి తెలుగుదేశంలోకి స్వాగతం పలికారు రేవంత్. బంగారు తెలంగాణ తెస్తానని చెప్పి కేసీఆర్ తాగుబోతుల తెలంగాణగా తీర్చిదిద్దారని ఆరోపించారు. ఆట కాదు వేట మొదలైంది, సింహం సింగిల్ గా వస్తుందని, స్పెషల్ ఫ్లైట్ లో పందులు చైనా పారిపోయాయంటూ ఎద్దేవా చేశారు. పెట్టుబడుల కోసమన్న చైనా పర్యటనకు ఆర్థిక మంత్రిని ఎందుకు తీసుకెళ్లలేదని ప్రశ్నించిన రేవంత్ అల్లుడు ఔరంగజేబు వెన్నుపోటు పొడుస్తాడన్న భయంతోనే స్పీకర్ మండలి చైర్మన్లను వెంటబెట్టుకెళ్లారని ఆరోపించారు. బిడ్డ కేసీఆర్, నీ దగ్గర మందులో సోడాలు పోసే మంత్రిని కాదు. నువ్వు భయపడితే భయపడడానికి, నిన్ను పడగొట్టడానికి వచ్చిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈ రోజు నీ అంతు తేల్చే వరకు వదిలే సమస్యనే లేదు. పులిబిడ్డ వస్తుంది, వేట మొదలైంది అంటూ ఫ్లెక్సీలతో చేసినంత హడావిడి కూడా రేవంత్ మీటింగ్ దగ్గర కనిపించలేదు. జాయినింగ్ కార్యక్రమానికి 100లోనే కార్యకర్తలు తరలివచ్చారు. ఆఖరికి వర్షం కూడా రేవంత్ ప్రసంగానికి అడ్డంకిగా మారింది. సీనియర్లు సహా హైదరాబాద్, రంగారెడ్డి ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు హాజరవుతారని పార్టీ తరపున ప్రచారం జరిగింది. అయితే స్థానిక ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య సహా ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి, ప్రకాష్ గౌడ్, వివేక్, గాంధీ, గోపీనాథ్, సాయన్నలు డుమ్మా కొట్టడంతో పార్టీలో లుకలుకలు మరోసారి బయటపడ్డాయి. రేవంత్ రాకను సీనియర్లు జీర్ణించుకోలేకపోతున్నారని మీటింగ్ వద్దే తమ్ముళ్లు గుసగుసలాడుతున్నారు. సాక్షి టీవీ, హైదరాబాద్.